నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అనపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామానికి వచ్చాం. మన రజక వృద్ధాల సంఘం జిల్లా కమిటీ సభ్యులు వడ్లకుంట హుసేన్ వారి సతీమణి చిట్టమ్మ గారు గత సంవత్సరం పరంపదించడం జరిగింది. ఈరోజు వారి సంవత్సరీకం సందర్భంగా మన కమిటీని ఆహ్వానించడం జరిగింది. ముందుగా చిట్టమ్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అన్ని వేళలా వాళ్ళ కుటుంబానికి ఈ సంఘం అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో అమ్మగారు వారింటి ముందు దారి సమస్య ఉంది, ఇంటి ముందు నడవనీయటా లేదని చెప్పేసి మనతో చెప్పుకోవడం జరిగింది. ఆ విషయంపై మనం జిల్లా వ్యాప్త ఆందోళనగా భాగంగా ఒక 100 నుంచి 200 మందితోని ఒక వారం రోజులు అనపరెడ్డిపల్లి మండల ప్రధాన రహదారిపై ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి, పోలీస్ స్టేషన్లో ముట్టడి చేయడం జరిగింది. దాంట్లో దిగి వచ్చిన అధికారులు మనకు అమ్మగారుని ఇంటి ముందు ఒక 12 అడుగులు దారి తీసి నడవడానికి అవకాశం కల్పించారు. కానీ ఇటీవల సీసీ రోడ్డు మంజూరైతే దాన్ని కొనసాగించే విషయంలో మనం కొంత వైఫల్యం చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టు సందర్భంగా ఉన్నత అధికారులు ముందు స్పందించలేకపోయారు. కానీ ఆ ఆర్డర్ ఇవాళ రేపో రావచ్చు. అదేవిధంగా అమ్మగారు అనుకున్న కోరిక సీసీ రోడ్డు కూడా ఈ 100 అడుగులు కొనసాగే పరిస్థితి వస్తుంది. ఆనాడు మనం అమ్మకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో రజకులు ఎవరైనా అగ్రకుల పెత్తనదారుల ద్వారా దాడులకు గురైతే ఊరుకునేది లేదని ఆ ప్రాంత మన మండల ఇన్ఛార్జ్ సాలికోల శివకుమార్ చిట్టమ్మ గారు సాధిస్తాం మీ ఆశయాలు. ఈరోజు మనం వడ్లకుంట హుసేన్, మన జిల్లా కమిటీ సభ్యులు, రజక వృద్ధాల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అమ్మగారు సంవత్సరిక కార్యక్రమానికి వచ్చాం. అమ్మగారి ఆశయాలు నా మనసులో ఉన్నాయి. ఆమె కోరికలను నెరవేర్చే దాంట్లో చాలా వెనకబడి ఉన్నాం. ఆమె ఆశయాలు నెరవేర్చైనా ఆమె ఆత్మశాంతి చేకూరేదాకా ఈ సంఘంగా నేను కూడా కృతనిశ్చయంతో నాయకత్వాన్ని వేసుకొని ఆమె ఆశయాలను సాధించే దాంట్లో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా ఈ సంఘంగా మొత్తం అండగా ఉండి ఏ క్షణం ఏదేమైనా వేగ కనులా చూసుకుంటే వాళ్ళకి మేము అవకాశాన్ని ఏ ఇబ్బందులున్నా ఆదుకునే పరిస్థితుల్లో ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అమ్మగారి సంవత్సరికం అంటేనే మా సంఘంలో ఒక రకమైన బాధ, ఆవేశం ఇవన్నీ ఉన్నాయి. మరి అమ్మగారికి జరిగిన లోటుని మరొక కుటుంబానికి జరగకుండా మేము ఉపయోగపడేదాకా ఈ సంఘంలో పనిచేసేదానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై రజిక, జై రజిక, జోహార్ చిట్టమ్మ గారు, జోహార్ చిట్టమ్మ గారు.